ఏదైనా ప్రాజెక్టులు 10 ఏళ్లలో పూర్తి చేసినవా? ఏదైనా పరిశ్రమలు మా పాలమూరుకు తీసుకొచ్చినవా? అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న తండాలు, దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు 150 ఉంటే 10 ఏళ్ళు 130 ఖాళీలు పెట్టిండు. యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా. మా ప్రాజెక్టులు గట్టలే, కృష్ణానది మా పక్కనే పారుతున్నా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా? మాకు చదువుకుల్లో సహకరించలే, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే. మళ్ళీ ఇవాళ పనులు ఇగిలించుకుంటూ వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి, మేము పనులు ఇగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. శ్రీనివాసరెడ్డి మంచోడే, నాకు కూడా తెలిసినోడే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసిండు, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా? మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించిండు. ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయనికి వచ్చిండు. 5 ఏళ్ళలో నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే. అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనువు చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకనాలు. ఆయన ఏం మాట్లాడిన ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. 100 రోజులు కాలే, 100 రోజుల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడిస్తాం,
మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాటిచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది ఆడబిడ్డలతో కదము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1,200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులలా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. అదే విధంగా బీసీల జనాభా లెక్కలు 60 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాట ఇచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం. మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్ లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దొర్సాని బయలుదేరింది. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిత్రులారా,